నిరాకార పరమాత్మని స్మృతి చిహ్నంగా జ్యోతిర్లింగ రూపంలో భారతదేశంలోని నలువైపులా పూజించడం జరుగుతుంది. ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రసిద్ధి చెందాయి. రామేశ్వరంలో చూసినట్లయితే రావణునితో యుద్ధం చేయడానికి ముందు శ్రీరాముడు శివలింగాన్ని పూజించి పరమాత్మ నుండి శక్తి పొందినట్లు చెప్తారు. ఎంతో శ్రమపడి భక్తులు అమర్నాథ్ యాత్ర చేస్తారు. అచ్చట కూడా మంచుతో కూడిన శివలింగాన్ని పూజిస్తారు. విశ్వరచయిత అయిన పరమాత్మని స్మృతి చిహ్నంగా కాశీలో విశ్వనాథుని రూపంలో పూజిస్తారు. అలాగే సోమనాథ్ దేవాలయం భారతదేశంలో మొట్టమొదటి ప్రాచీన మందిరం. రాజా విక్రమాదిత్యుడు ఇచ్చట శివలింగాన్ని స్థాపించి పూజించడం జరిగింది. నేపాల్లోని పశుపతినాథ్ దేవాలయం ఇచ్చట శివుని పశుపతినాథుని రూపంలో పూజిస్తారు. అలాగే జపాన్లో బౌద్ధులు శివలింగాకారంలో ఉండే రాతిని 3 అడుగుల స్టాండ్ మీద ఉంచి శాంతి దాత అనే పేరుతో ధ్యానిస్తారు. ముస్లిం సోదరులు వాళ్ళ పవిత్ర స్థానమైన మక్కా వెళ్ళి సంగే అస్వద్ అంటూ లింగాకారంలో ఉండే రాతిని ప్రేమతో ముద్దు పెట్టుకుంటారు. వారు కూడా అల్లా ఏక్ నూర్ హై అంటారు. నూర్ అనగా ప్రకాశం. క్రిస్టియన్ సోదరులు కూడా చెప్తారు గాడ్ ఈజ్ లైట్, భగవంతుడు ఒక వెలుగు అంటారు. సిక్కు ధర్మ స్థాపకుడైన గురునానక్ కూడా చెప్తారు ఏక్ ఓంకార్ సత్ శ్రీ అకాల్ అనగా పరమాత్మ ఒక్కరే, వారు సదా సత్యస్వరూపంలో ఉంటారు అని అర్థం. ఇలా మనం చూసినట్లయితే విశ్వంలోని సర్వ ధర్మాల వారు ఒక్క నిరాకారుడినే తండ్రిగా అంగీకరిస్తున్నారు. ధర్మపితలందరూ వేలు పైకి చూపిస్తున్నారు అనగా భగవంతుడు ఒక్కడే, ఆయన పైన ఉంటాడు అని అర్థం.